ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ఈ పవిత్రమైన మాఘమాసంలో భీష్మ స్తుతిని పారాయణం చేసుకుంటున్నాము. మొదటి శ్లోకాన్ని అర్థసహితంగా తెలుసుకున్నాము. ఈరోజు రెండవ శ్లోకాన్ని అర్థసహితంగా తెలుసుకుందాం. ముందు శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. త్రిభువన కమానం తమలవర్ణం రవికర గౌరవరాంబరం దధనే వపురాలక కులవృతానాబ్జం విజయ సఖే రాతిరస్తు మే అనవద్య. అంటే ప్రతి దాంట్లో కూడా నా మనసును నీ పాదాల చింతనే ఉండేటట్టు అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ ఉన్నారు భీష్మాచార్యులు. తన మనసునే ఒక కూతురుగా భావించి శ్రీకృష్ణ భగవానునితో బంధాన్ని ఏర్పరచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు ఏమన్నారు, మరి నీ కూతురికి నేను నచ్చాలి కదా అంటావేమో అని ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానునితోని నీ రంగు చూస్తే ఎలా ఉంది, ఆకులాగా ముదురు రంగులో ఉంది, నెమలి పింఛం రంగు కదండి. మీరు సూర్యుని వలె ప్రకాశవంతమైన మరియు పసుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరించారు కదా, పీతాంబరధారి కదా శ్రీకృష్ణుడు. కాబట్టి నీ అందమైన నలుపు మరియు గిరిజాల జుట్టు, వంకీలు తిరిగిన జుట్టు నల్లగా ఉంది కదా, నీ ముఖం మీద అలా ముంగురులు వేలాడుతూ ఉన్నాయి, నృత్యం చేస్తూ ఉన్నాయి, చూస్తూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తున్నావు. నువ్వు పార్థుని యొక్క ప్రియ మిత్రుడివి కదా, నీ పట్ల నా ప్రేమ మరింతగా పెరగనివ్వండి, ఇంకా ఇంకా మీ అందే ఆకర్షణ పెరగనియండి, నాకు ఆ విధంగా అనుగ్రహించండి. మీ అందే ఆకర్షణ కలిగేటట్టు అనుగ్రహించు స్వామి, నీ పాదాల చెంతనే ఉండేటట్లు ఎప్పటికీ నన్ను అనుగ్రహించు అని ఈ స్తోత్రం ద్వారా, ఈ శ్లోకం ద్వారా భీష్మాచార్యులు వేడుకుంటూ ఉన్నారు. అంటే అతని గుణాలను ప్రస్ఫుటిస్తూ, అంటే చెప్తూ ఆనందిస్తూ, అటువంటి నీ పాదాల చెంత నా మనసు ఉండేటట్టు చెయ్యి స్వామి అని వేడుకుంటున్నారన్నమాట. ఇక్కడ రెండు రకాలుగా, అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏం చేస్తాం, ప్రతిదాన్ని ఆస్వాదిస్తాం. ఒక పుష్పం ఇష్టం ఉంటే ఎలా చెప్తాము, మనకు ఎలా ఇష్టము అంటే ఎదుటి వాళ్ళకు కూడా మనకు దాని పట్ల ఎంత ఇష్టం ఉన్నదో తెలియజేసేటప్పుడు, అబ్బా రంగు ఎంత బాగుందే, అబ్బా స్మెల్ చూడు ఎంత బాగుందే, అబ్బా చూడు రిక్కలు ఎంత బాగున్నాయి అంటే దానిలోని ప్రతి అవయవాన్ని, ప్రతి విశేషణాన్ని మనము ఆస్వాదిస్తామన్నమాట, దాని యొక్క అందాన్ని. అంటే ఆ విధంగా కృష్ణుడి యందు ఇష్టం కలిగినప్పుడు, భక్తి కలిగినప్పుడు కృష్ణుడి యొక్క ప్రతి అవయవాన్ని కూడా చూసి ఆనందపడతాము, మోహపడతాము. అప్పుడే కదా అది భక్తి ప్రేమగా మారుతుంది. మన గోదాదేవి అంతే కదండి, భక్తితో ప్రయాణం మొదలుపెట్టింది, గోపికలను లేపుతూ దాన్ని అది చివరకు విడిచి ఉండలేనంత ప్రేమగా మారిపోయింది. అదేవిధంగా ఇక్కడ భక్తులు ఎప్పుడు కూడా తమను, మన నమ్మాళ్ళ వాళ్ళు కూడా పరాంకుశ నాయకిగా అభివర్ణించుకున్నారు తనను తాను. అంటే ఇప్పుడు అన్నగా తమ్ముడిగా లక్ష్మణుడు సేవ చేసిండు, అన్నగా బలరాముడు కూడా సేవ చేసిండు, కైంకర్యం చేసిండు. అంటే ఎప్పుడు
దాసులుగా హనుమాన్లు అంటే నవవిధ భక్తులు ఉన్నాయి కదా, భక్తి విధానాలు 9 రకాలుగా ఒక తల్లి ప్రేమగా యశోద తరించింది. అలా ఇక్కడ భీష్మాచార్యులు కూడా తన కూతురిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అంటే మనసు అనే తనలో పుట్టిన మనసు ఉంది కదా, ఆ మనసు అనే కూతుర్ని భగవంతుడికి అర్పించాలి అని తాపత్రయపడుతూ మరి ఆ కూతురికి ఏమేమి నచ్చాయో ఆ కృష్ణ భగవానుడిలో వివరిస్తున్నారు, గుణాలను వివరిస్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడైనా చూడండి, మనం నచ్చింది ఉంటే ప్రతిదాన్ని చూసి ఆనందిస్తాము. అంటే దాన్ని అంత బాగా నచ్చినప్పుడు మాత్రమే మనము దాన్ని పూర్తిగా ఆనందించగలుగుతాము. అప్పుడు మాత్రమే మనకు తృప్తి అనేది కలుగుతుంది. ఏదో పైన చూసావో బాగానే ఉందిలే అని వదిలేసామంటే అది భక్తి కాదు, కేవలము ఆడంబరం కోసం చేసింది అవుతుంది. ఇది మనసులో నుండి ప్రతి విషయాన్ని గ్రహించి ఆనందించి దాన్ని భక్తిగా మలుచుకొని ఆ భక్తిని బంధంగా మార్చుకొని విడవకుండా ఉండాలని తాపత్రయం అనేది ఇక్కడ కనబడుతుందన్నమాట. ఆ విధంగా ఎవరైతే శరణాగతి చేస్తారో వారిని తప్పకుండా ఎప్పుడు మన పక్కనే ఉంటూ మనను రక్షిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. కాబట్టి ఈ స్తుతి అంత గొప్పది, విశేషమైనదని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి మనందరం కూడా ఈ పారాయణము తప్పకుండా వీలున్నట్టుగా మనం చేసుకోవడానికి ఒకసారి చదివామనుకోండి. ఇప్పుడు ఒకసారి ఒక స్వీటు ఒక హోటల్లో తిన్నారనుకోండి, అది మనకు నచ్చితే ఏం చేస్తాము, మళ్ళీ తినడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. ప్రయత్నం చేయడమే కాదు, నలుగురికి చెప్తాము ఆ హోటల్లో ఆ స్వీటు చాలా బాగుంటుందండి అని. మన స్నేహితులను తీసుకెళ్తాం, మన కుటుంబ సభ్యులను తీసుకెళ్తాము, అందరినీ తీసుకెళ్ళడమే కాదు చెప్తూ ఉంటాం, మీరు వెళ్తూ ఉన్నారా అక్కడికి అయితే అందులో తప్పకుండా ఈ స్వీట్ తినండి. అంటే చూడండి, మనకు నచ్చిన విషయాన్ని ఏ విధంగా చెప్పగలుగుతున్నాము. ఆ విధంగానే మనకు విపరీతంగా భగవంతుని యందు భక్తి కలిగినప్పుడు మనము ఆ విధంగా చెప్తూ ఉంటాము. అదే పెద్దలు చేసే పని. వాళ్ళు భక్తిగా ఉండడమే కాదు, ఆ భక్తి పారవశ్యత ఎక్కువైనప్పుడు వాళ్ళు చెప్పకుండా ఉండలేక ఆచార్యుల లాంటి వాళ్ళు అందరికీ ఉపదేశిస్తూ ఉంటారు. మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇది ఎంత బాగుందో చూడండి, ఇది ఎంత బాగుంది, ఇది వినండి అని మనకు ఉపదేశిస్తూ ఉంటారు. అంటే మనకు రెడీమేడ్ ఫుడ్ హోటల్కి వెళ్తే చక్కగా భోజనము వడ్డిస్తే ఆనందంగా కూర్చుని చక్కగా అన్ని రుచులను టేస్ట్ చేస్తూ తింటూ ఆనందపడతాం కదండి. మరి తర్వాత మనం కట్టే బిల్లు కూడా ఉంటుంది, కానీ దాన్ని పట్టించుకోం మనము అంటే మన మనసును అక్కడ పెట్టినప్పుడు దాన్ని ఆస్వాదించగలుగుతాం. అదేవిధంగా భగవంతుని యందు మన మనసును ఉంచినప్పుడు మనము ఆస్వాదించగలుగుతాము, ఆనందపడగలుగుతాము, ముక్తిని పొందుతాము. ఫలితంగా అక్కడ ఎలాగైతే ఆనందపడుతూ ఉన్నామో ఇక్కడ అలాగా మనకు వచ్చే ఫలితము ముక్తి, మోక్షము. కాబట్టి మనము భక్తిని ఈ విధంగా తెలియజేస్తూ మనం నిరంతరము దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు అది భక్తి అనేది నిలబడుతుంది. మనము దాని యొక్క ఫలితాన్ని ఆనందించగలుగుతాం అన్నమాట. ఇదండి 2వ శ్లోకము. 3వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.